ఆదికాండము 5వ అధ్యాయము 21వ వచనం నుంచి 24వ వచనం వరకు చదువుకుందాం. ఆదికాండము 5వ అధ్యాయము 21వ వచనం నుంచి 24వ వచనం వరకు ఎవరైనా మైక్లో చదివిన సహాయం చేయను. హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతుషెలను కనెను. హనోకు మెతుషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నీయు 365 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతను తీసుకుపోయిన గనుక అతడు లేకపోయెను. హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను కనుక అతడు లేకపోయాను. చూడండి, ఇక్కడ మన వాక్య భాగంలో చూసినట్లయితే హనోకు యొక్క జీవిత కాలంలో అతడు జీవించిన దినాలు కూడా 365 సంవత్సరాలు. మనం చూసినట్లయితే ఈ 5వ అధ్యాయంలో అందరూ కూడా ఆదాము నుండి అలాగే అక్కడ ఏరేదు తరం వరకు మనం చూసినట్లయితే వాళ్ళందరూ కూడా ఇంచుమించు 900 సంవత్సరాలు జీవించి మృతి పొందారు. ఇక్కడ మనం చూసినట్లయితే 5వ వచనంలో కూడా ఆదాము మృతి పొందాడు, 8వ వచనంలో కూడా షేతు మృతి పొందాను, 11వ వచనంలో ఎనోషు మృతి పొందాను, 14వ వచనంలో కైనాను మృతి పొందాను, 17వ వచనంలో మహాలేలు మృతి పొందాను, 20వ వచనంలో ఏరోదు మృతి పొందాను. మరి మనం వీళ్ళు చూస్తే మొదటి 6 తరాల్లో కూడా వాళ్ళందరూ కూడా మృతి పొందానని ఉంది. కానీ ఇక్కడ 23, 24 చూస్తే హనోకు దినములన్నీ 360 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయిన గనుక అతడు లేకపోయాను. ఇక్కడ మనం చూస్తే 6 తరాల వరకు అందరూ కూడా మృతి నొందిందని, కానీ 7వ తరం వాడైన హానోకు విషయంలో మృతి పొందుకోకుండా శరీరంతోనే కొనిపోబడ్డాడని వాక్యం చెప్తుంది. యోధా పత్రికలో మీరు ఒక్కసారి చూస్తే ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. దానిలో 14వ వచనం మీరు ఒకసారి చదివితే ఆ యోధా పత్రికలో కూడా హానోకును గురించి చెప్తూ అక్కడ 7వ తరం వాడు అని చెప్తాడు. అక్కడ ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా 7వ వాడైన హనోకు వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనెను, ఇదిగో చాలు నన్ను. అక్కడ ఏముందంటే 7వ తరం వాడు, ఎన్నో తరం వాడు, 7వ తరం వాడి దగ్గరికి మరణం అనేది రాలేదు. అంతకుముందు 6 ఉన్నారు, వాళ్ళందరూ కూడా మృతి నొందిరు అని ఉంది. కానీ 7వ తరం వాడైన హానోకు ఆయన మృతి నొందలేదు. ఎందుకంటే అతడు దేవునితో నడిచిన వాడుగా ఉన్నాడంట. ఎవరితో నడిచాడంటే హానోకు దేవునితో నడిచిన గనుక దేవుడు అతన్ని తీసుకుపోయిపోయిన, అతడు లేకపోయాను అని ఉంది అక్కడ. ఎందుకంటే మరి వాళ్ళందరూ కూడా సామాన్యంగా 900 సంవత్సరాలు బ్రతుకుతున్నారు కదా వాళ్ళందరూ. మరి ఈయన జీవిత కాలంలో చూస్తే 365 సంవత్సరాలు. సామాన్యంగా దేవుడు వచ్చేయమని హానోకుని అనగానే హానోకు కూడా ఏమనాలా, ఇది అన్యాయం ప్రభువా, మా తాతలు అందరూ కూడా 900 బతికారు, ఇంచుమించు 1000 సంవత్సరాలు వాళ్ళు అందరూ కూడా బ్రతుకుతున్నారు కదా, నాకు కూడా ఇంకా కొంచెం కాలం ఉంటా. రాత్రులు మనకైనా సరే దేవుడు దర్శనంలో వచ్చి, నా కుమారుడా నువ్వు దాని దగ్గరికి వచ్చేయాలి అన్నాడు అనుకోండి, మనమైనా ఏమంటాం, ఉంటో బాగపోయినా ఇంకా ఒక్క ముని మనరాలు పెళ్ళి కూడా చూసి వచ్చేస్తానయ్య అంటాం. అప్పటికి మనకు 90 ఇచ్చినా 80 ఇచ్చినా మన మనసులో ఎలాంటి ఉంటుంది, అప్పటికి ఇంటోళ్ళు చేయలేక పాపం వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏది ఏమనుకున్నా కానీ ఒక మనిషిలో ప్రాణం ఎలా అనిపిస్తుంది తెలుసా, ఇంకా 4 రోజులు బతికితే బాగుండు అన్నట్టుగానే మన మనసు ఎప్పుడు కూడా ఈ భూమి మీద లాగుతూనే ఉంటుంది. అయస్కాంత శక్తి బాగా పనిచేస్తుంది మనకి. అలాగూ కొన్నిసార్లు ఎంత వయసు వచ్చినా సరే ఆ మాట అన్నాడా చూడండి. ఎందుకంటే ఆ మాట అనలేదు అక్కడ. వాళ్ళందరూ కూడా 900 సంవత్సరాలు పైన బ్రతికినా ఈయన 365 సంవత్సరాలే జీవించాడు. ఆ కాలంలో కూడా 65 సంవత్సరాలకు బిడ్డ పుట్టారని ఉంది అక్కడ. 21వ వచనం ఏముంది, హానోకు
65 ఏండ్లు బ్రతికి మెతూషాలను కనెను. అంటే అక్కడ మనం చూసినట్లయితే మీరు పై వచనాలన్నింటిలో కూడా చూసుకోండి, ఒక్కొక్కళ్ళు 70 ఏళ్ళకి పిల్లలు పుట్టారని, 80 ఏళ్ళకి పుట్టారని, 90 ఏళ్ళకి పుట్టారని, 100 ఏళ్ళకి పిల్లలు పుట్టారని ఉంటుంది మీకు అంతకుముందు తరాలన్నింటిలో కూడా చూస్తే. అంటే నాకు అనిపించింది వీళ్ళ యొక్క లైఫ్ స్పాన్ దగ్గర దగ్గర 1000 సంవత్సరాలు ఉంది కదా. 1000 సంవత్సరాలు కాబట్టి వీళ్ళను కూడా కొంచెం మెచ్యూరిటీ అనేది వీళ్ళకి రావటానికి ఇంచుమించు 40 ఏళ్ళు పట్టిందే అనుకున్నాను నేను. అయితే ఒకవేళ 50 ఏళ్ళకి పెళ్ళిళ్ళు చేశారనుకోండి, వీళ్ళకి ఏమన్నా 50 ఏళ్ళకి పెళ్లి చేసి ఒకవేళ పిల్లలు కొంచెం అలాగో 50 ఏళ్ళ తర్వాత 60 ఏళ్ళకో 70 ఏళ్ళకి అలా పుట్టారు. మరి మన లైఫ్ స్పాన్ తగ్గిపోయింది కదా. ఆ రోజుల్లో 1000 సంవత్సరాలు బతికారు కాబట్టి ఎప్పటికి మెచ్యూరిటీ వచ్చినా, ఎప్పటికి వాళ్ళ పరిపక్వత వచ్చినా, లేటుగా బిడ్డలు కన్నా వాళ్ళంత బాధపడేవాళ్ళు కాదు. చూడండి, వాళ్ళ తరాలన్నింటిలో కూడా మనం గమనించినట్లయితే వాళ్ళందరూ కూడా 900 సంవత్సరాలు పైన జీవించిన వాళ్ళే. 65 సంవత్సరాలకి బిడ్డ పుట్టాడు. తర్వాత అతను ఎలా ఉన్నాడంట చూడండి, 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. ఎన్ని సంవత్సరాలు దేవుడితో నడిచాడు? 300 సంవత్సరాలంట దేవునితో నడిచాడంటండి. చూడండి, 300 సంవత్సరాలు దేవునితో నడటువంటి మాటల నిజంగా అది ఎంత గొప్పదని తెలుసా. అందుకని దేవుడు అతను ఏం చేశాడంటే శరీరంతోనే కొనిపోయాడంట. ఎలా తీసుకెళ్ళాడు? హానోకును చనిపోయేలా కాదు, శరీరంతోనే తీసుకెళ్ళిపోయాడంట. శరీరంతో ఎక్కడెక్కడ జీవిస్తా, ఏం జీవిస్తావు లేదా, ఇంకా 600 బతకాలని నీకు మనసులో ఉన్నా సరే, నా దగ్గర అయితే రాకడొచ్చే వరకు నువ్వు శరీరంతో ఉంటావు రా అన్నాడంతే. చూడండి, అలాగే మాట్లాడుతూ నిజంగా ఆయనతో దేవునితో నడుచుకుంటూ రమ్మనంగానే ఏమైనా ఎదురు చెప్పాడా? ఎందుకు ఎదురు చెప్పలా? ఆయన మనసులో ఏముందో తెలుసా? నీతో నిలుచుండు ఈ భాగ్యమే చాలు, వేరే ఆశేమయు లేదు నాకిలలో. నీతో నిలుచుండు ఈ భాగ్యమే చాలు, వేరే ఆశేమయు నాకు లేదిలలో. ప్రాణ ప్రియుడా నన్నేలు దైవమా, నా పాదమస్తకం నీకేగా అంకితం. నా ప్రాణ ప్రియుడా నన్నేలు దైవమా, నా పాదమస్తకం నీకేగా అంకితం. నా శ్వాస విశ్వాసం నీవేనయ్యా, నా జీవితాద్యంతం నీవేనయ్యా. నీ కొరకే నేనిలలో జీవింతును, నీ కొరకే నేనిలలో జీవింతును. నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. నీ ప్రేమ నాపై సరిపోదు, మరణానికైనా వెతుకలేను. అనలేను నిన్ను చూడక, మహాగణుడా నా యేసయ్యా. నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. నీతో నిలటటువంటివే నాకు చాలా భాగ్యమయ్యా. నిజమే, కొన్నిసార్లు ఈ శరీర రీతిగా ఈ లోకంలో ఉన్న మనుషులు చూస్తే ఆ దినాల్లో కూడా మనుషుల యొక్క స్వభావం చాలా దారుణంగా ఉంది. నిజమే, ఎందుకంటే అక్కడ మన తర్వాత చూస్తే 6వ అధ్యాయంలో 5వ వచనం ఏమనంటే, నరుల చెడుతనము భూమి మీద గొప్పదని వారి హృదయం యొక్క తలంపుల్లో ఓహంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయంలో నొచ్చుకొనెను. నిజమే, దేవుడు మానవులను సృజించిన తర్వాత వీళ్ళకి దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని బట్టి మనుషులు ఎన్ని సంవత్సరాలు బ్రతకాలనుకున్నాడు? ఎన్ని సంవత్సరాలు? 1000 సంవత్సరాలు బ్రతకాలని దేవుని ఉద్దేశం.
బ్రాహ్మణులు కొన్నిసార్లు కొంచెం శృతిమెత్తగా తిడతారు. ఒరే వెధవా అంటారు. వెధవా అంటే ఏంటి? 1000 సంవత్సరాలు ధరణిలో వర్ధిల్లు. ఎన్ని సంవత్సరాలంట? 1000 సంవత్సరాలు ధరణిలో వర్ధిల్లు అని. నిజమే. అంటే పూర్వం మనందరికీ దేవుడు ఆశించి ఎన్ని సంవత్సరాలు అనుకున్నాడు? 1000 సంవత్సరాలు మనందరి భూమి మీద. ఇక వరుస పెట్టి ఇక మామూలుగా కాదు, ఇక ఫ్యామిలీ ప్లానింగ్ లేదు. ఇక అలాగూ నిజంగా 1000 సంవత్సరాలు ఒక్కొక్కడు బతకటం అంటే మాటలా? దేవుడు అనుకున్నది నాలుగు కరుచుకున్నాడు అంతే. ఒక్కసారి లాభం లేదు. ఈ సామాన్యులాగా లేరు వీళ్ళు. అసలు మనసులో సంతాపం ఉంది. బాధపడ్డాడు, చాలా బాధపడ్డాడు. నేను అనుకున్నది ఒకటి, వీళ్ళ యొక్క జీవితాల్లో ఇలాగ నేను అనుకోలేదు. ఇంతగా ఇలాగ ఉన్నారా వీళ్ళ జీవితాల్లో? దేవుడు నిజంగా వాళ్ళ యొక్క సంతాపం ఉందేడంటండి. దేవుడు వాళ్ళు సృజించినందుకు సంతాపం ఉందేడంటండి. నిజమే. ఈరోజు దేవుడు మనల్ని కూడా సృష్టించిన దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తున్నాడా? మనల్ని బట్టి బాధపడుతున్నాడా? ఎందుకంటే దేవునితో మనం నడవాలని ఆశపడుతున్నాడు. దేవునికి ఇష్టలుగా మనం ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. అలాగే హనోకు అంటే అర్థం ఏంటంటే ప్రతిష్ఠితుడు. అర్థం ఏంటి? ప్రతిష్ఠితుడు. అలాగే ప్రత్యేకపరుచుకున్నవాడు. హానోకు ఒక ప్రతిష్ఠించుకున్న వ్యక్తిగా ఉన్నాడు. అలాగే తను తాను ప్రత్యేకపరచుకున్నట్లుగా ఉన్నాడు. ముందున్న 6 తరాలు చూస్తే వాళ్ళందరూ కూడా దేవునితో నడిచిన వారుగా కనపడలేదు. కానీ 7వ తరం వాడైన హానోకు ఎలా ఉన్నాడంట? దేవునితో నడిచిన వ్యక్తిగా, దేవునికి ఇష్టడుగా ఆయన జీవించాడంట. నిజమే. అలాగే ఈ హానోకు మనకు తెలుసు, మళ్ళా ఆయన తిరిగి యేసు ప్రభుతో ముందుగా రానయ్యున్న వ్యక్తుల్లో 2 పేర్లు ఉంటాయి. శరీరంతో కొనపడిన వాళ్ళు 2 ఉన్నారు భూమి మీద నుంచి. ఇంకెవరెవరు తెలుసా మీకు? హానోకు ఒకడు, ఏలియా ఒకడు అంటారు. అంటే వాళ్ళు మళ్ళా భూమి మీదకి ఎలా శరీరంతో వెళ్ళారు కాబట్టి ఆ శరీరం ఏం చేయాలి? మళ్ళీ వాళ్ళు మట్టికి మట్టి వెళ్ళిపోవాలి కాబట్టి ఆ శరీరంతో వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఈ భూమి మీదకి వాళ్ళు వచ్చేయాలి. అంటే ఆయన ఎత్తబడే సంఘానికి కూడా ముంగుర్తుగా ఉన్నాడు హానోకు. దేవుని యొక్క రాకడలో సంఘము ఎత్తబడటానికి సిద్ధపరచడానికి ఆయన ముంగుర్తుగా ఉన్నాడు హానోకు అనే వ్యక్తి. నిజమే. 300 సంవత్సరాలు దేవునితో నడిచిన వ్యక్తిగా ఉండి దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తూ ఆయనతో నడుచుకుంటూ వెళ్ళాడు. మరి హానోకు గారికి ఏమన్నా మనకి ఎక్కడన్నా సమాధి అని ఉందా? శరీరంతో కొనిపోవాడు కాబట్టి ఆయనకి సమాధి లేదండి ఆయనకి. అలాగే ఆయన ఏమన్నా చచ్చిపోయాడు అనుకుని ఏమన్నా టపాకాయలు అని పిలిచారా? ఊరికి ఉత్తరానికి మోసుకెళ్ళేటప్పుడు ఏమన్నా బాక్స్ మధ్యలో దించంటారా అని ఏమన్నా అన్నారా? ఆయనకి ఏమన్నా చెప్పండి. అదేమి లేదు కదా. ఎందుకంటే అతడు దేవునితో నడుస్తూ దేవునితో మాట్లాడుతూ అలా చాలా దూరం అలాగ వెళ్ళిపోయాడు. 300 సంవత్సరాలు అండి. ఎన్ని సంవత్సరాలు అంటండి? చూడండి, కొన్నిసార్లు దేవుడు ఎన్నోసార్లు మనతో మాట్లాడుతున్నప్పుడు మన జీవితాల్లో కూడా దేవునితో నడవాలని ఆశ ఉండాలి. దేవునితో మనం ఎప్పుడు కూడా కలిసి ఉండాలని. ఎలాగ ఉండగలుగుతాం దేవునితో సహవాసం? ప్రార్థన ద్వారా. చూడండి, మరి ఆ కాలంలో ప్రతి దినము కూడా హానోకుతో దేవుడు మాట్లాడుతూ ఉండేయంట. ఆదాము అవ్వలతో మాట్లాడినట్లుగా దేవునితో ఇష్టడుగా జీవించినప్పుడు హానోకుతో కూడా ఎలా ఉండేంట? దేవునితో మాట్లాడటానికి ఆయన ఇష్టపడేవాడు. నిజంగా ఆయన అలాగ ఆయనతో నడుచుకుంటూ కూడా వెళ్ళిపోయాడు. కొన్నిసార్లు ఆయన మాటలో ఎలా వెళ్ళిపోయాడంట? చాలా దూరం వెళ్ళిపోయాడంట. దేవుడితో మాట్లాడుతూ ఆయన అలాగే వెళ్ళిపోయాడంట చాలా దూరం దాకా. అక్కడికి వెళ్ళినాక కొన్నిసార్లు మరి ఆయనకి వెళ్ళినాక, హానోకు నువ్వు చాలా దూరం వచ్చేసావు కదా, మరి ఏమన్నా వెళ్తావా ఇంటికి అంటే, ఇక్కడ దాకా వచ్చినాక ఎక్కడ దాకా వచ్చాడు? చాలా దూరం వచ్చేసాడు. మరి ఏదైనా ఇంటికాడ ఏమన్నా చెప్పలేదు కదా, వచ్చేస్తానన్నాడు ఆయన. ఎక్కడికి? దేవుడితో పాటు గంట ఆయన వచ్చేస్తానంటున్నాడు. మరి ఇంటికాడ చాలామంది పిల్లలు ఉన్నారుగా. మెతుషలు ఉన్నాడా? మరి అది చెప్పాలిగా. మరి మీ ఆవిడ ఉందో పక్కన చెప్పాలా? అమ్మాయిలు ఉన్నారు కదా చెప్పాలా? మా నాన్న ఏమైపోయాడు పోలీస్ కంప్లైంట్ అయితే ఎక్కడ దొరుకుతావా?
ఎక్కడ ఏమనగాని ప్రభా ఒకటే చెప్పాడు, ఏది ఏమైనా కానీ నీతోనే ఉంటానయ్యా, నన్ను ఎవరేమన్నా కానీ నిన్ను విడిచిపోలేనయ్యా, ఏది ఏమైనా కానీ నీతోనే ఉంటానయ్యా, నన్ను ఎవరేమన్నా కానీ నిన్ను విడిచిపోలేనయ్యా, నా ప్రాణమా నా సర్వమా, నా ప్రాణమా నా సర్వమా, నాకున్నది నీవేనయ్యా, నాకున్నది నీవేనయ్యా, ఏది ఏమైనా కానీ నీతోనే ఉంటానయ్యా, నన్ను ఎవరేమన్నా కానీ నిన్ను విడిచిపోలేనయ్యా. ఎవరు ఏమనుకున్నా అయినా పర్వాలేదయ్యా, నువ్వు నాతో ఉండాలి. చూడండి ఎంత ఆశ అంటే దేవునితో నడవాలని, దేవునితో కలిసి ఉండాలని. నిజమేనండి. ఎందుకంటే ఆయన ఎందుకు దేవుడు పిలుచుకున్నాడు అంటే హెబ్రీ పత్రికలో మనం ఒక వాక్య భాగం చదివాం. 11వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చదవండి. చూడండి, హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయము 5వ వచనం చదవండి. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. ఎలా ఉన్నాడంటే కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడుగా ఉన్నాడంటండి. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఎలా ఉన్నాడంటండి? ఇష్టుడుగా ఉన్నాడంటండి. నిజమేనండి. అందుకనే కార్యారంభము కంటే కార్యాంతము మేలు. దేవుని మందిరంలోకి వస్తున్నాము, దేవునితో నడుచున్నాము, దేవుని యొక్క బిడ్డలుగా మనం ఉంటున్నాం. మనం ఎలా ఉండాలంట? దేవునికి ఇష్టలుగా ఉండాలంటండి. నిజమే. దేవునితో నడిచేవాళ్ళు ఎప్పుడు కూడా దేవుడికి ఇష్టమైనట్లే జీవిస్తారు. దేవునితో నడిచేవాళ్ళు ఎలా ఉంటారు చెప్పండి. ఇంట్లో భార్య భర్తను ప్రేమించి పిల్లల్ని ప్రేమించింది అనుకోండి, వాళ్ళకి ఏం చేస్తారు? పెద్దోడికి ఏ కూర ఇష్టమో, చిన్నోడికి ఏ కూర ఇష్టమో, మా ఆయనకి ఏ కూర ఇష్టమో, మా అత్తగారికి ఏ కూర ఇష్టమో, అలాగే వాళ్ళంటే ఇష్టం ఉంటే ఏం చేస్తారు? ఇష్టం లేకపోతే ఏదోటి చేసేస్తారు. అంటే కొన్నిసార్లు వాళ్ళ పిల్లల మీద ఈ యొక్క తల్లులకి ఎలాగంటే వాడికి నచ్చినట్టుగా వండాలని. ఎందుకంటే కొంతమందికి ముక్కలేంది దిగదు పిల్లలకి. అడిగెప్పుడు చికెన్ అంటూ ఉంటారు. ఈ బ్యాచ్కి ఏం చేస్తారు? ఆడికి ఏదో ఒకటి ఉండాలని వాసనకు కొంతమందికి, నీసు లేనిది మొక్క దిగదు, కొంతమందికి ముద్ద దిగదు. అలాగే వాళ్ళకి ఏదో ఒకటి ఏదో చెయ్యాలన్న ఉద్దేశంతో తల్లులుగా వాళ్ళు ఏం చేస్తారంటే పిల్లల విషయంలో వాళ్ళకి ఏదో ఒకటి కొంచెం పెట్టాలన్న ఆశతో ఉంటారు. అంటే వాళ్ళని మనం ప్రేమించినప్పుడు, వాళ్ళకి ఇష్టమైనప్పుడు వాళ్ళకి ఇష్టమైనట్లుగా మనం జీవిస్తాం. అలాగే దేవునితో నడుస్తున్న మనము ఎలా ఉండాలి? దేవునికి ఇష్టలుగా జీవించాలి. దేవుడు నచ్చినట్లుగా మనం బ్రతకాల. మనకు నచ్చినట్లుగా మనం బతకటం కాదు, కానీ ఎలా బతకాల? దేవుడికి ఇష్టం వచ్చినట్లుగా మనం నడవాలా. అలాంటప్పుడు దేవుడు సంతోషిస్తాడు. నిజమే. అలాగే వాక్యం ప్రకటించే వాళ్ళు కూడా దేవునికి ఇష్టలుగా జీవించాలి. ఎలా ఉండాలా? వాక్యం ప్రకటించే వాళ్ళు కూడా ఎలా ఉండాలా? వాయిస్ కొంచెం లేపు నాన్న. దేవునికి ఇష్టలుగా వాళ్ళు జీవించాలి. పాటలు పాడేవాళ్ళు కూడా ఎలా ఉండాలా? అంతేగాని మన టాలెంట్ చూపించుకుందామని నేను పాడితే మోత మోగిపోయిందని కానీ అలా ఉండకూడదు. ఎలా ఉండాలా? అయా హృదయం అంతటితో మనం పాడాలా, ఆరాధన భావంగా పాడాలా. ప్రభా నేను కనపడకూడదయ్యా, నాలో నువ్వు కనపడాలయ్యా. ఆత్మవశుడినై మన పాట నేర్చుకోవాలా. ఎప్పుడు కూడా ఆత్మలో మనం ఆనందించేవారుగా ఉండాలా. అలాగే నన్ను చూడకూడదు. ఇంకా కొంతమంది ఉంటారు, ఈ యొక్క కీబోర్డ్ ప్లే చేసేవాళ్ళు, తబలా వాయించేవాళ్ళు, వేసేవాళ్ళు,
వాళ్ళలో చాలామంది కానీ నేను చూస్తాను, జుట్టు ఒక్కొక్కటి ఇట్ట పెంచుకుంటాడు, ఆడు ఇట్ట కొడతా ఉంటాడు, జుట్టు ఎట్ట కదా జాకి రిస్యూన్లాగా మోగుతూ ఉంటుంది. అంటే నన్ను చూడు, నా జుట్టు చూడు, నా సోకు చూడు అన్నట్టుగా ఉండకూడదు అక్కడ. అంటే వాళ్ళు ఎవరిని చూపించాలా? అది దేవునికి ఇష్టలుగా ఉండాలి తప్ప నన్ను చూడు, నా సోకు చూడు, నన్ను ఎట్టెట్టానంటే ఎలా కదులుతుందో చూడు, నా గడ్డం ఎట్ట ఊగుతుందో చూడు, అది కాదండి. పాటలు పాడినా, మ్యూజిక్ ప్లే చేసినా, ఇంకా ఈ సౌండ్ సిస్టమ్ దగ్గర మనం ఉన్న ఆఖరికి దేవుని యొక్క పరిచర్యలో ఎవరో ఏ పరిచర్య చేసినా దేవుడికి ఇష్టమైనట్లుగా జీవించాలి. ఎలా జీవించాలా? దేవునికి ఇష్టమైనట్టు జీవించాలి. అంతేగాని పాస్టర్ గారు ఉన్నారని పాస్టర్ గారు ముందు తలుపెట్ట తుడుతున్నట్టుగా కనపడకూడదు. అంటే ఏంటి? అది ఎవరికి ఇష్టం? పాస్టర్ గారు కనపడాలన్నట్టుగా చేయకూడదు. ఎవరు కనపడాలా? ఏది చేసినా నువ్వు ఎలాగున్నా నిన్ను దేవుడు చూస్తున్నాడు. నీ నడకెరిగిన దేవుడు, నీ పడకెరిగిన దేవుడు, నీ హృదయం ఎరిగిన దేవుడు. కాబట్టి నువ్వు ఆయనతో నడుస్తున్నప్పుడు ఆయన సంతోషపెట్టే వ్యక్తిగా నీవు ఉండాలి. ఈ లోకంలో ఎవరైనా సరే దేవుడు మరి మనతో ఉన్నప్పుడు మనం ఆయన నచ్చినట్లుగా ఆయన యొక్క మరి చిత్తంలో మనం ఉండాలి తప్ప మనకు నచ్చినట్లుగా ఉండకూడదు. అందుకే అన్నాడు, నీ యొక్క దేవునితో నువ్వు ఎవరైతే మనం నడుస్తామో దేవునితో నడక ఏం చేస్తుందంట? దుష్టత్వాన్ని నుంచి తప్పిస్తుందంట. దేన్ని తప్పిస్తుంది? ఇవాళ దేవుని భయం లేని వాళ్ళు ఇవాళ చేసే పనులు చూస్తూ ఉంటే కొన్నిసార్లు చాలా దారుణంగా ఉంటా ఉంటుంది. కలకటాలోనే కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ అనేక స్థలాల్లో జరుగుతున్న అఘాయిత్యాలను బట్టి ఈరోజున్న పరిస్థితుల్లో మనుషులు ఎలా ఉన్నారంటే దేవుని భయం లేని వాళ్ళు గంజాయి మత్తులో ఉంటున్నారు, తాగుడని మత్తులో ఉంటున్నారు. ఏం చేస్తున్నారు అలాగే అర్థం కావట్లేదు. ఇవాళ మనుషులు ప్రాణాల సహితం కూడా వాళ్ళు చంపేస్తున్నారు. ఇవాళ అలాంటి పరిస్థితుల్లో ఇవాళ చాలామంది కూడా వాళ్ళు దేవునితో నడక అనేది ఏం చేస్తుంటే నీ మనస్సాక్షిని కాపాడద్దు, నీ హృదయాన్ని కాపాడద్ది, తప్పు చేయకోకుండా ఆపడదు. యోసేపు తప్పు చేయడానికి అవకాశం ఉన్నా తప్పు చేశాడా? ఎందుకు తప్పు చేయలే? దేవుని యొక్క మందిరం ఉందా యోసేపుకి ఏమన్నా? అక్కడ ఏమన్నా యాజకులు ఉన్నారా ఆయనకి ఏమన్నా? ఇలా ఉండాలి అలా ఉండకూడదని చెప్పేవాళ్ళు ఎవరు ఉన్నారు అక్కడ? ఎవరు లేరే? గద్దించేవాళ్ళు కానీ ఏదైనా చెప్పేవాళ్ళు ఎవరు లేరే? తను దేవుని భయముతో దేవునికి ఇష్టడుగా నేను ఉండాలని నన్ను చూస్తున్నవాడు నన్ను చూస్తున్నాడు, నేను ప్రేమించే దేవుడు నన్ను చూస్తున్నాడు. ఆయనకి విరోధంగా నేను ఏది జీవించకూడదు. ఆయన ప్రతి ఒక్కటికి ఆయన తెలుసు. నిజమే, దేవుని భయం కలిగిన వాడుగా యోసేపు జీవించబట్టి ఏ పొరపాటు చేయకుండా దేవునికి ఇష్టడుగా జీవించాడు. హల్లెలూయా. ఎలా జీవించాడంట? దేవునికి ఇష్టలుగా జీవించాడంటండి. నిజమే, దేవునికి ఇష్టడుగా నువ్వు జీవించినప్పుడు పాపానికి దూరంగా వెళ్ళిపోతావు. అలాగే అల్లరితో కూడిన ఆటపాటలకి డీజేలకు దూరంగా ఉండిపోతావు. దేనికి దూరంగా ఉంటావు చెప్పండి? ప్రార్థనలో దేవుడు అంటే ఇష్టం అన్నావు అనుకో, ఎలా ఉండాలి నువ్వు? దేవుడు సంతోషిస్తేటట్టుగా మనం ఉండాలా? మనం కూడా రిబ్బన్ కట్టుకుని రెడీ అయిపోవాలి అక్కడికి. నిజమే, అక్కడ ఉంటారు కొంతమంది, ఇక్కడ ఉంటారు. మందిరంలో ఉంటారు అదే బ్యాచ్, మళ్ళీ అక్కడే ఉంటారు మొత్తం బ్యాచ్. అంటే ఎలా ఉండాలి మనము? దేవునితో నడిచే వ్యక్తివి, దేవుని సంతోషపెట్టే వ్యక్తిగా దేవునికి ఇష్టడుగా ఉండాలి తప్ప నువ్వు లోకమును సంతోషపరచాలి దేవుని సంతోషపరచాలంటే కుదరదు. నువ్వు దేవుని సంతోషపెట్టాలంటే దేవుని కొరకు నమ్మకంగా నువ్వు నిలబడాల్సిందే. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గం నిలువక, అపహాసులు కూర్చుండే చోట కూర్చుండక. ఎక్కడుండాలా? యెహోవా ధర్మశాస్త్రం ఆనందించచ్చు, దివారాత్రులు దాని ధన్యుడు. అతను ఎలా ఉంటాడు? నీటి కాళ్ళు యోరం నాటబడినది, ఆకు వాడక తన కాలమందు. అది మనం ఫలం ఇచ్చాలంటే, మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండాలంటే దేవుని యొక్క సంఘములో దేవుని బిడ్డలతో కలిసి దేవుని ఇష్టమైనట్లుగా జీవించేవారు ఉండాలి. ఆయన నన్ను చూస్తున్నాడు. దైవజనుడు చూసినా చూడకపోయినా, అమ్మ నాన్న చూసినా చూడకపోయినా దేవుడు నన్ను చూస్తున్నాడు. అవునండి, దేవునితో నువ్వు నడిచినప్పుడు ఎప్పుడు కూడా నువ్వు ఎప్పుడు దేవుని యొక్క బిడ్డలుగా ఉంటావు. అల్లరితో కూడిన ఆటపాటల్లో నువ్వు ఉండవు. లోకంలో ఎక్కడ చూసినా ఇలాగే ఉంటుంది. అందుకని 2 కొరింథీ పత్రికలో పౌలు గారు ఒక మాట చెప్పాడు. చూద్దాం ఆ మాట. 2 కొరింథీ
6వ అధ్యాయము 14వ వచనం నుంచి చదువునాను ఒకసారి. పౌలు గారు చెప్పిన మాటలు 2 కొరింథీ 6వ అధ్యాయము 14వ వచనం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై యుందును, వారు నా ప్రజలై యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండిడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. చాలు తల్లి, ఇక్కడ ఏమనంటే మీరు అవిశ్వాసులతో ఇజ్జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏం పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏం సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏం పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారికి దేవుడయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండండి. వారిలో కలిసిపోబాకండి. ఊర్లో ఏ సంబరాలు జరుగుతున్నా మీ దానిలో కలిసిపోబాకండి. నిజమే. దేవుని బిడ్డలుగా మనం ఎప్పుడు కూడా దేవుడికి ఇష్టమైనట్లుగా జీవించాలి, కానీ మనకిష్టమైనట్లుగా మనం జీవించకూడదు. దేవునితో నడుస్తున్నప్పుడు ప్రతి విషయంలో కూడా, ఎందుకంటే దావీదంట నా నడక నా పడక నువ్వు ఎరిగినవాడు. దేవుని యొక్క బిడ్డలుగా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మన ముందున్న వారిలో అనేక మంది కూడా దేవుడికి ఇష్టమైనట్లుగా జీవించారు. దానియేలు జీవితంలో మనం చూస్తే దేవుడు కోరుకున్నట్లుగా ఒక బానిసలుగా వాళ్ళు ఉన్నా, ఒక నపుంసకులుగా వాళ్ళు ఉన్నా, వాళ్ళు ఎప్పుడు కూడా ఎలా ఉన్నాయంటే దేవుని సంతోషపెట్టాలి. ఎన్ని రకాలైన మనుషులు, ఎన్ని రకాలైన శాసనాలు పుట్టించని, నీవు ఏ విషయం కూడా దేవుని దగ్గర చెప్పకూడదు అని చెప్పినా సరే, అలాగే అపవిత్రమైనది నేనేది ముట్టుకోకూడదని, రాజులు భుజించే ఆహారం కూడా నాకు అవసరం లేదని చెప్పి శాకాహారమే తీసుకుంటూ, చూడండి, దేవుడికి ఇష్టమైనట్లుగా నేను జీవించాలన్న మనసే కలిగి ఉండి ఏ పరిస్థితి వచ్చినా ఎవరు చెప్పినవాడు? దేవునికే చెప్పుకోడు. చూడండి, ఎందుకంటే వాక్యంలో ఏం చెప్తుంది, నన్ను గణపరచువని నేను గణపరుస్తాను అంది. దేవుని ఎప్పుడైతే మనం గణపరుస్తామో దేవుడు తప్పకోకుండా మనల్ని ఏం చేస్తాడు? ఆయన గణపరుస్తాడు అన్ని విషయాల్లో కూడా, ఎక్కడికైనా సరే. అందుకని పరిశుద్ధ దినాన్ని కూడా మనం ఏం చేయాలి చెప్పండి? పరిశుద్ధంగా ఆచరించాలి. దేవుని సన్నిధి ఎప్పుడు నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఎప్పుడు కూడా దేవునికి నువ్వెంత ప్రాముఖ్యత ఇస్తావో నీ జీవితంలో కూడా దేవుడికి అంత ప్రాముఖ్యత ఇస్తాడు. దేవుడు అంటే నువ్వెంత భయం కలిగి ఉంటావో దేవుడు కూడా నీ ఎడల కార్యాలు కూడా అంత చేయటానికి ఆయన ఇష్టపడతాడు. అన్యాయస్తుడు కాదు. మనం ఏదో టచ్ మీనట్టుగా ఉంటే ఆయన కూడా అలాగే ఉంటాడు. మనం ఎంతగా ఆయన్ని ప్రేమిస్తామో, ఎంతగా ఆయన్ని మనం అభిమానిస్తామో, ఎంతగా ఆయన నడవాలనుకుంటామో, వాక్యం ఏం చెప్తుంది తెలుసా? దేవుని ప్రేమించే వారికి సమస్తము సమకూడి జరుగును. ఏం జరుగుతుందంటే, నువ్వు దేవుని ప్రేమించేవా, సమస్తం సమకూడి జరుగుతాయి. నీ పొలంలో దీవించబడతావు, నీ పశువులో దీవించబడతావు, నీ బిడ్డలు దీవించబడతారు, నీ ఇల్లులో దీవించబడుతుంది. ఎక్కడికి వెళ్ళినా నువ్వు దీవెనకరంగానే ఉంటావు. నువ్వు పైవాడుగా ఉంటావు తప్ప అప్పు చేసే వ్యక్తిగా ఉండవు. నిజమే. నీకు పనులు దొరుకుతాయి. నీకు పనులు రాకముందే బోళ్ళని పనులు దేవుడు ఇస్తాడు నీకు ఆల్రెడీ. పనులు లేవు, మోడాలు ఉన్నాయని, మంచి రోజులు లేవని, పనులు లేవని బాధపడవసరలా. దేవుని బిడ్డలుగా నువ్వు ఎప్పుడైతే దేవుని ఘనంగా ఎంచుతూ దేవుని ఎప్పుడైతే నువ్వు ప్రేమిస్తున్నావో సమస్తము కూడా, ఎవడిగా పనులు లేకపోయినా నీ పనులు వచ్చేదో దేవుడు చేస్తాడు. ఎవడికి ఉద్యోగం దొరకపోయినా నీకు ఉద్యోగం వచ్చేలా చేస్తాడు దేవుడు. ఎందుకంటే భూమిని ఆకాశము సృజించిన దేవుడు నీ తండ్రి. ఎవరో? ఆయన నీ తండ్రి. భూమిని ఆకాశం నోటి మాటతో సృష్టించిన దేవుడు. మనలో కూడా విశ్వాసం ఉండాలి. విశ్వాసము చేతనే దేవుడు ఎన్నో కార్యాలు జరిగించాడు. మనము చదువుకున్న వాక్య భాగమును బట్టి ఎంతమంది వారు విశ్వాసంలో నడిచారో తెలుసాడు? అబ్రహాము తను ఎక్కడికి వెళ్ళాలో తెలియదంట, కానీ విశ్వాసం బట్టే దేవుని పిలుపుకు విధేయత చూపించాడు.
మోషే కూడా పెద్దవాడైనప్పుడు కూడా ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయం ఎంత గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడు. దేవుని కొరకు బ్రతకాలని ఆశ, దేవుడు వాళ్ళని ప్రత్యేకపరుచుకున్న విధానము. దేవుడు నిజంగా ఎంతమంది ఉండొచ్చు కానీ నిన్ను చాలా ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఆయన ప్రత్యేకపరుచుకుంటాడు. నిజమేనండి. అలాగూ దేవుని యొక్క బిడ్డలుగా ఉన్నప్పుడు కొన్నిసార్లు ఆయనతో నువ్వు నడిచినప్పుడు నీకు ఎలాంటి ధైర్యం అంటే, దేవుడు నీతో ఉన్నప్పుడు, నీలో ఉన్నప్పుడు ఏ మరణానికి కూడా నువ్వు భయపడవు. సింహాలు బోన్లు వేస్తున్న దానిలో భయపడ్డా? షటక్ మేషకి అభ్యర్థిగా ముగ్గురు కూడా అగ్నిగుండం వేస్తా భయపడ్డా? నెబుకద్నెజరు ఇందుని గురించి ప్రత్యుత్తరం వాళ్ళ చింత మాకు లేదు, మా దేవుడు మమ్మల్ని రక్షించగలిగిన సమర్థుడు. ఆయన ఒకవేళ మమ్మల్ని రక్షించకపోయినా నువ్వు నిలవబెట్టిన ప్రతి మాత్రమే మొక్కం. ఎంత ధైర్యం అండి! ఏంటో ఫ్రెండ్తో మాట్లాడినట్టుగా నెబుకద్నెజరు అన్నాడు ఏంటండి? అరే కాసేపట్లో చచ్చిపోతామన్న నిరీక్షణ వచ్చేసింది వాళ్ళకి. ఇంకా మర్యాద ఏముంది మనకి? ఎట్టైనా చచ్చిపోతాం కదా. రాజుగారు అన్న చంపేస్తాడు, ఇంకేమన్నా చంపేస్తాడు. ఇంకా ఏదైనా సచ్చేదే. ఇంకా సచ్చేటప్పుడు మర్యాద మనకి ఎందుకు? నెబుకద్నెజరు చూడండి, నిజంగా వాళ్ళకి ఆ ధైర్యాన్ని చెప్పుకోవచ్చండి. ఎంతమంది చెప్పుంటారు పక్కన వాళ్ళు, ఒరే పెచ్చోడా ఎందుకురా మీరు అనవసరంగా మంటల్లో కాలిపోతున్నారా, అనవసరంగా మీరు అన్న మాటలను బట్టి ఆ చూడు ఇన్ని 7 అంతలుగా అగ్ని రాజేసేస్తున్నాడు, నలులు మాడిపోతారన్నాడు. మా దేవుడు మమ్మల్ని రక్షించగలిగిన సమర్థుడు. వాళ్ళ విశ్వాసం ఏంటో తెలుసా? దేవునితో నడుస్తున్నాము, మేము దేవునికి ఇష్టలుగా ఉండాలి తప్ప మనుషులకు ఇష్టలుగా కాదు. మా దేవుడు మాతో చెప్పాడు, పైన ఆకాశం అందే కానీ కింద భూమి ఎందే కానీ భూమి కింద నీళ్ళ ఎందే కానీ దేని రూపమునైను దేని విగ్రహమునైను మీరు సాగిల పడకూడదు, వాటిని పూజించకూడదని దేవుడు చెప్పాడు. అవునండి. లోకస్తుల వల్ల మేము లోకాచారాలు చేయమయ్యా. నిజమే, మా మధ్య ప్రేమ ఉండాలి కానీ ఇవి కాదయ్యా. అన్నదమ్ముల మధ్య ప్రేమ, అక్క తమ్ముళ్ళ మధ్య ప్రేమ, అన్న చెల్లెల మధ్య ప్రేమ గుర్తుగా రాఖీ కడుతున్నాము అంటారు. దాని రాఖీ బంధం అంటారు. ఏ బంధం అంటది? రక్షాబంధం కరెక్టే. ఏ అన్న కాపాడు, ఏ తమ్ముడు నిన్ను కాపాడువాడు కొనుకడు నిద్రపోడు. అలాంటి గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాము. లోకస్తుల వల్లే మనం ఉండటానికి కాదండి. అందుకని మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండొద్దు అన్నాడు. వారికి ప్రత్యేకంగా ఉండాలి మీరు. ఎందుకు మీరు ప్రత్యేకంగా ఉండాలి? వాళ్ళతో కలిసిపోతే అనయా నీకు కట్నా 1000 రూపాయలు ఇస్తావా? ఊరినే కడతారు వీళ్ళు. అమ్మో వీళ్ళు మామూలు కాదు వీళ్ళు. రక్షాబంధం కడతా మళ్ళీ ఎదురు డబ్బులే. సరే ఏదో పాపం పెద్దవాళ్ళు తెలియక అలాగ కొంతసార్లు అలాగ ఇండ్లలో ఆ పరిస్థితులు బట్టి వాళ్ళు పెట్టుంటారు. కానీ మన అవిశ్వాసులాగా మనం ఉండకూడదు. మనల్ని కాపాడే దేవుడు సజీవుడైన దేవుడు, మన ఆరాధించే దేవుడు కొనుకడు నిద్రపోడు. అలాంటి గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నామండి. నిజమే. అందుకనే ఎప్పుడూ కూడా మరణం అనేది కూడా నీ మీద ఏలుబడి చేయదు. నువ్వు దేవునికి ఇష్టడుగా ఉన్నావా, దేవునితో నడుస్తూ ఉన్నావా, నీకు అసలు ఆ భయమే ఉండదు. పౌలు గారు అందుకన్నాడు, బతికితే క్రీస్తు కొరకు, చచ్చిపోతే మంచి. పేతురు గారు జైల్లో పడేశారు. అంతకుముందు యాకోబు గారు తల తీసేశారు, గొరకలు పెట్టి నిద్రపోతున్నాడు. ఎందుకు? వారి విశ్వాసం ఏంటో తెలుసా? మమ్మల్ని పిలిచినవాడు నమ్మదగినవాడు, మమ్మల్ని కాపాడుతున్నాడు. ఆయనతో పని ఉంటే మమ్మల్ని ఉంచుకుంటాడు, లేదంటే ప్రశాంతంగా ఏసేదో తొందరగా వెళ్ళిపోతే ఆయనతో చక్క బోళ్ళని కబుర్లు చెప్పుకోవచ్చు అనుకున్నాడు పేతురు గారు. భయం లేదు. మరణమైనా ఏదైనా ఏ పరిస్థితి అయినా సరే నిజంగా వాళ్ళు అసలు భయపడలేదండి. అందుకనే విశ్వాస వీరులు అనే వాళ్ళు అందరూ కూడా హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయం ఉంటుంది. వాళ్ళ చర్మాలు వలిసిన, రంపాలతో కోసిన ఏదైనా నిజంగా దేవుని కొరకు వాళ్ళు ఎంతగా సమర్పించుకుని తెలుసా? విశ్వాస వీరులు అంట వాళ్ళు. ఎవరాళ్ళు? విశ్వాస వీరులు అంటండి. దేవుని కొరకు నువ్వు నడిచావా, అసలు నీ జీవితమే మారిపోద్ది, నీ బ్రతికే మారిపోద్ది. నిజమేనండి. వర్షాకాలంలో మంచి వర్షాలు వస్తున్న సమయంలో గోదావరిలోకి ఒక మంచి డిమాండ్ గల చేపను కొంటారు. దాన్ని సముద్రంలో ఇలస అంటారంట. ఏమంటారు దాన్ని? ఇలస అంటారంట.
అది సముద్రంలో కలిసే ఆ భాగాల అంతర్వేది నుంచి అలాగో గోదావరి నీళ్లు తీపి నీరుకి ఎప్పుడైతే చేప ఎప్పుడేమో ఎదురు వెళ్తూ ఉంటుంది. ఎదురెళ్ళినప్పుడు ఈ సముద్రం చేప గోదావరి నీటిలో ఈతగుంటా అక్కడికి వచ్చేది గుడ్లు పెట్టి పిల్లలను పెట్టదా కానీ అది ప్రయాణం చేస్తూ వస్తున్నప్పుడు దాని యొక్క ఎదురు నడిచే మార్గంలోనే దాని చర్మం రంగు మారిపోద్దంట. దాని యొక్క మరి తినే ఇదివరకు ఎలా ఉంటుందంటే కొంచెం అది అంత టేస్టీగా ఉండదంట, కానీ గోదావరి నీటిలోకి వచ్చినప్పుడు అది ఎలా ఉంటుందంట, చాలా రుచికరంగా ఉంటుందంట. అందుకని గోదావరిలో అంటారు పుస్తులమ్మైన పులస చేప తినాలంట. పుస్తులంటే మంగళసూత్రం, పుస్తులమ్మైన పులస చేప తినాలంట. 5,000 6,000 వేలం పట్టదానికి. ఇక ఒక్క చేప పడినా ఆడికి పండగ ఆ రోజున. చూడండి, ఈ వరదలు వచ్చిన సమయంలో ఆ గోదావరి నీటిలో ఎప్పుడైతే ఈ సముద్రం మరి దానిలో నుంచి ఎదురు వెళ్ళి దానిలోకి వెళ్ళినప్పుడు చేపకి ఏం మారిపోద్దంటే దాని యొక్క రంగు మారిపోతుందంట, దాని యొక్క రుచి మారిపోతూ ఉంటుందంట. చూడండి, ఇలాగూ ఒక చేప నడకలోనే ఏమొచ్చింది, దాని మొత్తం టోటల్ డిమాండ్ కూడా పెరిగిపోయింది. 500 600 సముద్రంలో ఇలస, అక్కడికి వెళితే 5,000 6,000. తేడా ఎలా వచ్చింది? నీటిలో నడవటం వల్ల, తీపి నీటిలో నడవటం వల్ల. ఉప్పు నీటిలో ఉన్న చేప తీపి నీటిలో ఎదురు ఎప్పుడైతే వెళుతుందో దాని రుచి మారిపోయింది, దాని ధర మారిపోయింది, దాని యొక్క రంగు కూడా మారిపోద్ది. మంచి గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ వచ్చేస్తూ ఉంటుందంట. అది చూసారా? నిజమే. అందుకని దేవుడు మరి ఆయనకు ఇష్టమైనట్లుగా ఆయనతో నడవాలని నువ్వు ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో దేవుడు నిన్ను ప్రత్యేకపరచుకుంటాడంట. ప్రత్యేకపరచుకుంటామంటే ఇప్పుడు యెషయా కుమారులను వెళ్ళి అభిషేకించమని సమూయేలు ప్రవక్త చెప్పాడు కదా. అక్కడ 7 కుమారుని పిలుస్తాడు యెషయా. ఒక్కొక్కరిని కూడా వస్తూ ఉంటుంటే అభినదాము ఒక్కొక్క లైన్గా వస్తున్నారు. వాళ్ళందరూ చూసినప్పుడు ఏమనుకున్నాడు, నిశ్చయంగా దేవుడు ఇతన్నే ఏర్పరచుకుని అనుకుంటాడు. ఇక అతనే అనుకుని ఈయనన్నీ రెడీ చేసుకున్నాడు. కొమ్ములో ఆయిల్ తైలం అన్నీ రబ్ చేసుకుని దీవించాలనుకున్నాడు. నేను అతను కోరుకోలేదు అన్నాడు. నెక్స్ట్ ఇంకొకటి వచ్చాడు, ఆడును చూసినా అట్టాగా ఉన్నాడు. దేవుడు ఒకవేళ ఈయన కోరుకున్నాడు ఏమనుకున్నాడు, నేను అతను కోరుకోలేదు అన్నాడు. ఇక వరుస పెట్టి ఒక్కొక్కటి వస్తూ ఉంటుంటే అని అన్నాడు. ఈయనేమో ఎత్తును చూసి గ్యారంటీకి ఈయన కోరుకుని ఉంటాడు. ఆడు మంచి పర్సనాలిటీ అందంగా ఉన్నాడని చెప్పేసి ఆడుకున్నట్టు అతను ఎత్తునైనను అతని రూపనైను మనుషులు లక్ష్య పెట్టి వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. చూడండి, అక్కడున్న వాళ్ళందరూ 7 ఒకరి తర్వాత వచ్చారు. ఏం కాదు నేను కాదు అన్నాడు. ఈయన బుర్ర పని చేయట్లా. ఏంటయ్యా దేవుడు నన్ను ఇక్కడికే రమ్మన్నాడు, యెషయా అంటే నువ్వేనా, నీ కుమారులేనా, వీళ్ళేనా, ఇంకెవడన్నా ఉన్నాడా అన్నాడు. ఉన్నాడు అయ్యా, ఆడు ఏదో గొర్రెలు కాసుకుంటున్నాడు, ఆడు గొర్రెల దగ్గర ఉన్నాడు అయ్యా అన్నాడు. బాబు బలేవుడు నేను అని పిలిపించడం ముందు అన్నాడు. మొత్తానికి వీళ్ళ దృష్టి ఏంటంటే ఆడేది చిన్నోడు గొర్రెలు కాసుకుంటాడు అనుకున్నాడు తప్ప దేవుని కన్ను దృష్టి ఆయన మీద ఉన్న సంగతి తండ్రి కూడా తెలియదు. దేవుడు ఎందుకు అతను కోరుకున్నాడు? అతను ఎప్పుడు కూడా బాల్యం నుండి కూడా దేవుని స్తుతిస్తూ దేవుని ఆరాధిస్తూ సితారాతో చమత్కారంగా వాయిస్తూ దేవుని ఆరాధిస్తూ దేవుని ఘనపరుస్తున్నాడు. కాబట్టి దేవుడు అతను కోరుకున్నాడు, దేవుడు అతను ఘనపరచాలనుకున్నాడు. హల్లెలూయా. దేవుడి కనుదృష్టి చూడండి ఎవరి మీద ఉంటుందో అంటే మనం అనుకున్నది కాదండి. దేవునితో ఎవరు నడుస్తారో, దేవునికి ఎవరు ఇష్టలుగా ఉంటారో, దేవుని ఎవరైతే ప్రేమిస్తారో దేవుడు వారి మీద కనుదృష్టి ఉంటుంది. నిజమేనండి. ఆయన బిడ్డలుగా మనం ఎప్పుడూ కూడా అలాగే కొన్నిసార్లు యోసేపు జీవితంలో కూడా చూస్తే మరి 12 మంది అన్నదమ్ములు. వాళ్ళు ఎంతమంది? 12 మంది అన్నదమ్ములు. మరి 12 అన్నదమ్ముల్లో మరి దేవుడు ఎవరిని ఐగుప్తు మీద సింహాసనం ఉంచాడు? యోసేపే. చూడండి, కొన్నిసార్లు అనుకోవచ్చు ఆ తల్లిదండ్రులకి కొంచెం అసూయ అనిపించింది, అన్నదమ్ములకి అసూయ అనిపించింది. కానీ దేవుడు దీవిస్తే ఎలాగంటాడు తెలుసా? అందరూ అసూయపడేలా దేవుడు దీవిస్తాడంట. దేవుడు ఆశీర్వాదం తెలుసా? అసూయపడేలా దీవిస్తాడు. ఎందుకంటే దేవుని యొక్క ఆశీర్వాదము అనేది అది నువ్వు ఊహించలేవు. అడుగు వాటికంటే నువ్వు ఊహించు వాటికంటే అత్యధికంగా చేయగలిగాడు. నిజమేనండి.
దేవుని బిడ్డలుగా మనం ఎప్పుడు కూడా యాకోబు అంటాడు, నా చేతికరతో నేను వెళ్తున్నాను. ఇవాడు ఎలా వచ్చాడంట? 2 గుంపులుగా వచ్చాడంట. నిజమే, నాకు తినడానికి ఆహారం ఇవ్వయ్యా, కట్టుకుంటానికి వస్త్రం ఇవ్వయ్యా. ఏమడిగాడు చెప్పండి? దేవుడు ఎంతగా ఆశీర్వించాడండి. నిజంగా నువ్వు నన్ను దీవించి నన్ను ఆశీర్విస్తే నేను సంపాదించిన ఆస్తిలో 10వ వంతు నేను నీకు ఇస్తానయ్యా. ఈ రాయి బేతేలు వలె ఉంటుందయ్యా అన్నాడు. బలిపీఠం కట్టాడండి అక్కడ. చూడండి, నువ్వు ఊహించవండి, దేవునితో నడిచే వ్యక్తిని, దేవునికి ఇష్టలుగా ఉండే వ్యక్తులను దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టడండి. ఆయన నువ్వు నిజంగా హృదయం అంతటితో నువ్వు ప్రేమిస్తే దేవుడు ఎంతగా నిన్ను దీవిస్తాడో నీ ఊహకు అందదండి. అవునండి. మరి యోసేపు దేవుని కోసం నమ్మకంగా నిలబడుతున్నప్పుడు చేయని నేరం, ఏమైనా నేరం చేశాడని చెప్పను. ఏ నేరం చేయలేదు ఆయన. ఏ నేరం చేయకపోయినా నిజంగా దేవుని కొరకు నిలబడాలని, దేవుడు నన్ను చూస్తున్నాడని, ఇంత ఘోరమైన దుష్కారం చేసి నా దేవుని ఎదుటిని ఎలా పాపం కట్టుకుంటానని దేవుణ్ణి సంతోషపెట్టాలని దేవునికి ఇష్టంగా జీవిస్తున్న యోసేపు మీద అపవాది ఏదో ఒక ప్లాన్ చేసింది. కానీ పాపానికి ఎలా ఉన్నాడు తెలుసా? దూరంగా పారిపోయాడు. పాపం అతన్ని హాని చేయలేకపోయింది, దుష్టుడు ముట్టుకోలేకపోయాడు. తను ఏదో ఒక విధంగా అతని జీవితంలో ఒక మచ్చ వచ్చేలా చేయాలని చూశాడు. కానీ నిజంగా దేవుడితో నడిచిన వ్యక్తిగా, దేవునికి ఇష్టమైనట్లుగా జీవించిన వ్యక్తిగా ఉన్నప్పుడు పరిశుద్ధత అతను కాపాడుకున్నాడు. వాక్యం ఏం చెప్తుంటే, పరిశుద్ధత లేకపోతే ఎవరు మనం ఆయన్ని చూడలేము. అందుకనే హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. రేపు నీవు నేను ఎవరమైనా మన హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. హృదయం మోసకరమైంది, చాలా వయసు ఉందిలే, నీ వయసులో అనుభవించవచ్చులే, ఎన్నో అని చెప్తూ ఉంటుంది అపవాది నిన్ను. కానీ దేవుని కొరకు నువ్వు నమ్మకం నిలబట్టడం నేర్చుకోవాలి. ఎందుకంటే ఆయన బిడ్డలుగా, ఆయనకి ఇష్టలుగా మనం ఎప్పుడైతే ఆయన ప్రేమిస్తామో, ఆయనకి నచ్చినట్లుగా మనం జీవిస్తామో, దేవుడు ఎప్పుడు కూడా నేను పైవాడికి ఉంచుతాడు. నిజంగా చెయ్యి నేరానికి ఆయన శిక్ష అనిపిస్తున్నప్పుడు దేవుడు నిజంగా ఆయన చూస్తూనే ఉన్నాడు. అప్పటికీ పానదాయకుడు, భక్షకారుడు వాళ్ళ దర్శనాల గురించి చెప్పాడు. ఈ పానదాయకుడు కూడా చెప్పాడు. అలాగే నువ్వు రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు నాడు విడిపించమని కొంచెం ఏదైనా సలహా చెప్పమని ఆగబట్టలేక ఉండబట్టలేక మనసులో చెప్పాడు. అయినా అతను చెప్పగలిగాడా? 2 సంవత్సరాలు ఓర్చుకున్నాడు. ఈ 2 సంవత్సరాలు దేవుడు ఏం చేసేది తెలుసా? యోసేపుని పరీక్షిస్తున్నాడు. నిజంగా నాతో ఉంటాడా యోసేపు? చెయ్యి నేరాన్ని శిక్ష అనుభవిస్తున్నాడని మనసులో ఏమన్నా కష్టం పెట్టుకుంటాడా? కొన్నిసార్లు మనము ఎంత ఎడుతామో, అసలు దేవుడు ఉన్నాడా, నా ప్రార్థన వింటున్నాడా, అసలు నా పరిస్థితి ఏమన్నా కానీ అర్థమవుతుందా, నేను ఎన్ని బాధలు పడుతున్నానో, ఎన్ని తిప్పలు పడుతున్నానో. దేవుడు అన్నీ చూస్తూనే ఉంటాడు. ఈ టైంలో కూడా ఏమన్నా చిన్న మనసు నిలవచ్చుదేమో, ఎక్కడన్నా సనిగే మనసు వస్తుందేమో అని. నిజమే, ప్రతి విషయంలో కూడా దేవుడు నిన్ను చూస్తూ ఉంటాడు. ఎవరిని ఎలాంటి పరిస్థితి అయినా సరే, నిజంగా అన్ని పరిస్థితుల్లో కూడా ఎక్కడికెక్కడికే మూసుకుపోయినాయి. ఆ జైల్లో ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు, అక్కడే ఉన్నాడు తను బాధపడుతూ. నిజంగా తన హృదయమంతటితో కూడా దేవుని యొక్క సన్నిధిలో, దేవుని పాదాల దగ్గర ఉండాలనుకున్నాడు తప్ప ఎప్పుడు కూడా ప్రభువా నాకు ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది, నా జీవితంలో ఎందుకు ఇలా అయిపోయింది అని ఎప్పుడు అనుకోలేదండి. 1 సంవత్సరమా చెప్పండి, 2 సంవత్సరాలండి. చేశాడు పోనీ తప్పేమన్నా? అలాగే జైలు గోడల మధ్య ఒక బానిసగా, పోనీ ఎవరైనా పోనీ కేసీఆర్ గారి కుమార్తె జైల్లో ఉందంటే ఎంతమంది వస్తున్నారు చూసి వెళ్తున్నారు. రేపు పొద్దున్న చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నాడు, ఒకరు జగన్ గారు జైల్లో ఉన్నాడు, ఆయన చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. యోసేపుకి ఎవడన్నా వస్తాడా? యోసేపుకి ఎవడు లేడండి. అంధకారమే దారి మోసిన నిందలేనను కృంగదీసిన, అంధకారమే దారి మోసిన నిందలేనను కృంగదీసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు తను చేర్చుతాడు, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు తను చేర్చుతాడు, నడిపిస్తాడు
నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన అలసటపై పడిన, అడుగులు తడబడిన అలసటపై పడిన, పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. పరిస్థితులు ఎలా ఉన్నా సరే నువ్వు దేవునితో నడక ప్రారంభించినప్పుడు, దేవునికి ఇష్టడుగా నువ్వు జీవించాలనుకున్నప్పుడు, దేవుడు ప్రతి పరిస్థితిలో కూడా నీ చేయి విడిచిపెట్టాడు. అవునండి. ఆగస్టు 17వ తారీఖున విలియం కేరీ గారి యొక్క జన్మదినం. ఆయన జన్మదినాన్ని బట్టి నిజంగా, ఎందుకంటే మన భారతదేశానికి రావడానికి ఆల్టర్ కలిస్తే నేను వెళతానని చెయ్యెత్తాడు ఆయన. ఆయనే డబ్బులున్నాడు కాదండి. ఆయన బహు పేదవా కుటుంబంలో పుట్టినాడు. నేత పని చేసే కుటుంబంలో పుట్టినవాడు. ఏ కుటుంబది? నేత పని వారి కుటుంబంలో పుట్టాడు. అలాంటి కుటుంబంలో పుట్టి చాలా పేదవాడుగా ఉన్న వ్యక్తి నిజంగా తాను నేత పని చేసాడో లేదు నాకైతే తెలియదు, కానీ కొంచెం ఎదుగుతున్న కొద్దీ తను చెప్పులు కుట్టే పని నేర్చుకున్నాడు. ఏ పని నేర్చుకున్నాడు? చెప్పులు కుట్టే పని నేర్చుకున్నాడు. దేనికి? ఫుడ్ కోసం. దేనికోసం? ఫుడ్ కోసం. ఏదైనా బతకాల, ఏదో ఒక పని చేయాలా. అలాగూ నిజంగా తన జీవనోపాధి కొరకు తను చేసుకుంటూ తనకు మనసులో ఏముందంటే అనేకమైన భాషలు నేర్చుకోవాలని దేవుడు తన హృదయంలో భారం పెట్టాడు. ఏం నేర్చుకోవాలంటున్నాడు? అనేకమైన లాంగ్వేజెస్. ఆయన చిన్న వయసులోనే ఆయన హిబ్రూ నేర్చుకున్నాడంట, గ్రీకు భాష నేర్చుకున్నాడంట, లాటిన్, డచ్, ఇటాలియన్, అలాగే ఇంగ్లీష్ ఆల్రెడీ వాళ్ళకి మదర్ టంగ్ అనుకోండి వాళ్ళకి, ఇంగ్లాండ్ వాళ్ళకి. ఇలాగ ఇన్ని భాషలు ఆయన నేర్చుకుని నిజంగా తను దేవుని యందు భయభక్తులు కలిగి ఉండబట్టి 18 సంవత్సరాలకు వచ్చేకల్లా నిజదేవుని తెలుసు రక్షణ పొందాడు. ఎన్ని సంవత్సరాలకి? 18 సంవత్సరాలకి రక్షణ పొందాడు. చాలా లాంగ్వేజ్లు నేర్చుకున్నాడు. ఇలాగూ దేవుని యందు భయభక్తులు కానీ ఎప్పుడైతే ఉన్నాడో నిజంగా 26 సంవత్సరాలకు వచ్చేకి ఆయన్ని ఒక దైవజనుడిగా నియమించారు అక్కడ. ఇలాగ దైవజనుడుగా తను కొనసాగుతూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటూ అనేకమంది లాంగ్వేజ్లు నేర్చుకోవాలని తన మనసులో దేవుడిచ్చిన ప్రేరేపణ బట్టి అతడు నిజంగా దేవుని యొక్క సన్నిధిలో నన్ను ఎలా నడిపిస్తాడో దేవుడు నాకు తెలియదు, ఆయనకి ఇష్టడుగా నేను ఉండాలి, ఆయన చిత్తం నేను చేయాలని చిన్న వయసులోనే సమర్పణ కలిగిన వ్యక్తిగా తను జీవిస్తున్న సమయంలో ఇలాగే ఇండియా దేశానికి, ఎందుకంటే ఆ కాలంలో మనకి ఇంగ్లాండ్ దేశం వాళ్ళే కదా బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నారు. మరి వాళ్ళు అన్నారంట ఇండియా దేశంలో ఉన్న పరిస్థితులను బట్టి ఎవరైతే వెళతారో ఇండియా దేశానికి అక్కడున్న పరిస్థితులను బట్టి మరి వాళ్ళ మధ్య సువార్తకు చెప్పడానికి వెళ్ళాలి అన్నప్పుడు ఈయన చెయ్యెత్తి నిజంగా కొన్నిసార్లు ఏం ఆలోచించలా, నన్ను పిలిచినవాడు నమ్మదగిన దేవుడు, నన్ను నడిపిస్తాడు ఆయన, నేను ఆయనకి ఇష్టడుగా ఉంటే చాలు, ఆయనకు నచ్చినట్లుగా నేను జీవిస్తే చాలు, ఏ పరిస్థితులైనా సరే నా చేయి విడవడు అయినా అని చెప్పి దేవుని కొరకు నిలబడుతూ దేవుని చిత్తం చేయాలని ఆయన ముందుకు వెళుతున్న సమయంలో నిజంగా మన దేశానికి రావడానికి ఆ రోజుల్లో కొంచెం మరి సమయం ఎక్కువ పట్టేది. ఓడ ప్రయాణాలు వచ్చేవాళ్ళు ఆ రోజుల్లో. ఓడ ప్రయాణం అంటే నెలలు పట్టేది. ఇంగ్లాండ్ దేశం నుంచి మన భారతదేశానికి బెంగాల్ అనే ప్రాంతం రావడానికి 3 నెలల సమయం పట్టిందంట. 3 నెలలు. ఎంతకాలం? 3 నెలల సమయంలో ఆ 3 నెలల్లో వాళ్ళతో పాటుగా ఆ యొక్క మరి ఓడలో ప్రయాణం చేస్తున్న బెంగాలీ కుటుంబము ఇంగ్లీష్ వాళ్ళు వచ్చు కాబట్టి ఈయన ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఆ బెంగాలీ భాష నేర్చుకున్నాడు. రాయటం, మాట్లాడటం. ఇలాగ మాట్లాడుతూ ఆ 3 నెలల్లో ఫ్లూయెంట్గా నేర్చుకున్నాడు. రాయటం వచ్చేసింది ఆయనకి, మాట్లాడటం వచ్చేసింది. మన ఇండియా దేశానికి వచ్చేళ్ళకి బెంగాలీ భాషలో మాట్లాడాడంట. వాళ్ళందరూ తెల్లయినండి మన భాషలో మాట్లాడతారండి, చాలా ఆశ్చర్యపోయారు వాళ్ళు. వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. నిజంగా దేవుని కృపను బట్టి మన భారతదేశానికి వచ్చి సువార్త ప్రకటిస్తున్న దినాల్లో సువార్తతో పాటుగా వీళ్ళని కొంచెం ఎడ్యుకేట్ చేయాలి. ఆ రోజుల్లో మరి ఎలా ఉండేదంటే భర్త చనిపోతే భార్యను కూడా ఏం చేసేవాళ్ళంట, చిత్తి మీద పెట్టేసేవాళ్ళంట. అంటే
అది చాలా దారుణమైన పరిస్థితి. మరి పెద్దవాడు కూడా కొంతమంది ఉండొచ్చు వయసులో, ఆ నలుగురిని చేసుకోవచ్చు, ఐదుగురిని చేసుకోవచ్చు. మరి వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఆయన భార్యలేగా. ఇప్పుడు వీళ్ళందరిని ఏం చేయాలి? ఇప్పుడు ఒక ఇంట్లో బేరమని ఎడుతున్న వాళ్ళు ఎడుతున్నట్టు ఒక్కొక్కరు కాళ్ళు చేతులు కట్టేసేవాళ్ళు. వీళ్ళని కూడా ఆయన ఎట్టాకు 2 కాళ్ళు కట్టేసేవారు. నెక్స్ట్ వీళ్ళని కూడా ఏం చేసేవాళ్ళు? 2 చేతులు 2 కాళ్ళు కట్టేసేవాళ్ళు. తప్పకాలు 2 మోగంగా వీళ్ళకి తప్పకాలు గుండె ఎగిరిపోయేది. అంటే నెక్స్ట్ ఏంటి? మేము కూడా అక్కడ టపాకాయలు మోగుతున్నాయి అంటే చాలు, ఇక వీళ్ళిద్దరిని కూడా లైన్ వరుస పెట్టి ఆయన 5 చేసుకున్నా, 6 చేసుకున్నా, అయ్యగారు 10 మంది చేసుకున్నా, వీళ్ళందరినీ ఏం చేయాలి ఇప్పుడు? ఆథరైజ్డ్ వీళ్ళందరూ, అనాథరైజ్ కాదు, ఆథరైజ్డ్ వీళ్ళందరూ కూడా ఏం చేయాలంటే ఆ చిత్తి మీద వరుస నీళ్ళ కూడా బేర్చాలి. రౌండ్గా వీళ్ళని కూడా చిత్తి మీద బేర్చాలా. వీళ్ళందరి మీద కట్టేసి కట్టెలు పెట్టేసి ఏం చేసేవాళ్ళు సార్? నువ్వు పంటించేసేవాళ్ళు అంట. చూడండి, సతీ సహగమనం అంటే ఆ కాలంలో భర్తతో పాటుగా భార్యలను కూడా చనిపోయేవాళ్ళంట. నిజంగా ఆయన మనసు చాలా కలత చెందింది. ఏంటిది? ఏంటి ఆ దురాచారం? ఏంటి అసలుకి? ఈ పిల్లలు ఏం చేశారు? వీళ్ళ జీవితంలో మళ్ళా వీళ్ళకు పాపం సంతోషం లేకుండా ఇలా చంపేయటం ఏంటి? ఇది మంచిది కాదని చెప్పేసి ఆ రోజుల్లో పాపం రాజా రామ్మోహన్ రాయ్ గారు అని ఆయన కూడా ప్రయాసపడుతున్నాడు. కానీ వీళ్ళ మాట వింటలా జనాలు. వీళ్ళ మాట వెనక రై నువ్వు చెప్పొచ్చు, నోరు మూసుకోరా అంటున్నారు. ఆయన పాపం ఇంగ్లాండ్ ఆయన కాబట్టి, ఈయన ఆ రోజుల్లో ఇంగ్లాండ్ వాళ్ళు పరిపాలిస్తారు కాబట్టి వాళ్ళకి చెప్పి వాళ్ళతో మాట్లాడి ఇది మంచిగా లేదు, పద్ధతిగా లేదు, ఇది మీరు అని చెప్పేసి దానికోసం ఒక జీవోలాగా తెప్పించి ఆర్డర్ తెప్పించి ఎక్కడి నుంచి ఎవరో కూడా భర్త చనిపోతే భార్యని ఇలాగ నిర్దాక్షిణంగా వాళ్ళని కాల్ చేయకూడదు అని చెప్పేసి జీవో తీసుకొస్తే అప్పుడు మన దేశంలో కూడా ఇలాంటివి ఉండేది. ఇంకా కొన్నిసార్లు అంట మొట్టమొదటిసారిగా పుట్టిన బిడ్డను ఆ యొక్క నదిలో, గంగా నది, ఆ నదులు ఉండే కదా ఆ రోజుల్లో, అట్లా ఏం చేసేవాళ్ళు? అట్లా పుట్టిన మొదటి బిడ్డనంట దేవుడికి ఇచ్చేస్తున్నట్టుగా దాంట్లో వేసేవాళ్ళు అంట. ఎంత దారుణం చూసారా? ఒక తల్లి బిడ్డ కోసం ఎన్ని తెప్పలు పడుతుందో తెలుసు కదా. బిడ్డ ప్రసవించే వరకు ఎన్ని తెప్పలు పడుతుందో కదా. తనకి ఇష్టమైనవి అన్నీ మానుకుని సుఖం లేకోకుండా నిజంగా తను ఎంతో సహిస్తూ బిడ్డ కనే వరకు ఎంత ప్రయాసపడద్దో, ఆ పుట్టిన బిడ్డ పుట్టంగానే ఏం చేసేవాళ్ళంట? తీసుకెళ్ళిపోయి చేసేవాళ్ళంట నదిలో పడి దేవుడికి ఇచ్చేద్దాం. ఇలాంటివన్నీ చూసినప్పుడు ఆయన మనసు చాలా బాధపడిందంట. బిడ్డల్లోకి ఎంతమంది బాధపడుతుంటే పుట్టిన బిడ్డలు తీసుకెళ్ళి నీళ్ళలో పడేసి దేవుడికి ఇచ్చామంటున్నారేంటి వీళ్ళు? అసలుకి వీళ్ళకేమైనా బుర్ర పని చేస్తుంది? వీళ్ళకి ఏమన్నా వీళ్ళని ఎడ్యుకేట్ చేయాలని చెప్పేసి మన దేశానికి వచ్చి మన దేశస్తులు ఒక బాధ ఆయన అర్థం చేసుకుని ఆయన నిజంగా ఎంతో ప్రయాసపడ్డాడు. ఎందుకో తెలుసా? దేవునితో నడిచిన వ్యక్తికి, దేవునికి ఇష్టడుగా ఉండే వ్యక్తికి దేవుని యొక్క హృదయం కూడా తెలుసు. దేవుని ప్రేమ ఏంటో తెలుసు. తల్లి ప్రేమ ఆయనకి తెలుసు, తండ్రి ప్రేమ కూడా ఆయనకి తెలుసు. నిజంగా ఆయన ఎంతో ప్రయాసపడి వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ ఆ రోజుల్లో ఉన్న పరిస్థితులు బట్టి నిజంగా ఆయన అక్కడికి వచ్చి మరి మన కొరకు చాలా లాంగ్వేజ్ నేర్చుకున్నాడు. 44 భాషలు నేర్చుకున్నాడు. కొత్త నిబంధన 28 భాషల్లోనూ, అలాగే పెద్ద బైబిల్ 17 భాషల్లో తర్జుమా చేసి ఇలాగూ ఒక ప్రెస్ పెట్టాడు. కొన్నిసార్లు ఆ ప్రెస్ కూడా కాలిపోయేది. మళ్ళా తెప్పలబడి మళ్ళా ఇలా చేసినాడు. మళ్ళా మన దేశంలోకి వచ్చేకి చాలామందికి స్త్రీలకు చదువు ఉండేది కాదు. వాళ్ళ కోసమని మంచి యూనివర్సిటీ కట్టించాడు. న్యూస్ పేపర్ బెంగాలీ భాషలు ఇచ్చాడు. ఇలాగే కొన్నిసార్లు వాళ్ళందరూ కూడా మరి తనకున్న పరిస్థితులను బట్టి కుమారుడు చనిపోతే తనే పాతి పెట్టుకున్నాడంట. భార్య పరిస్థితి చూడలేక పిచ్చిదైపోయిందంట. ఇన్ని పరిస్థితుల్లో కూడా దేవునితోనే నడిచాడు. దేవునికి ఇష్టడుగానే ఉన్నాడు. యోబు అన్నాడు చూసారా? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకున్నాను, యెహోవా నామమునకే స్తుతి మహిమ కలుగును గాక. చూడండి, ఎందుకంటే దేవునితో నడిచేవారు ఎప్పుడు కూడా దేవుడు ఏమన్నా తెలుసా? నన్ను ఎవడైతే నన్ను వెంబడింపుకున్నాడో తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. ఏమి ఎత్తుకోవాలా? సిలువను ఎత్తుకోవాలి. శ్రమ వచ్చినా, కరువు వచ్చినా, ఖడ్గం వచ్చినా, హింస వచ్చినా, ఉపద్రవం వచ్చినా దేవుని యొక్క ప్రేమలో మనం సాగాలని పౌలు గారు చెప్పాడు. నిజమేనండి. దేవుని ప్రేమిస్తున్నప్పుడు, దేవునికి ఇష్టడుగా ఉంటున్నప్పుడు దేవుని కొరకు ఎన్నో సహిస్తావు. ఎన్ని అవమానాలు వచ్చినా, నిందలు వచ్చినా. ఎందుకంటే హానోకును 7వ తరం వాడిని ప్రత్యేకపరుచుకున్నట్లుగా దేవుడు నీ ఇంటిలో నిన్ను ప్రత్యేకపరుచుకున్నాడు. మీ ఇంట్లో అంతకుముందు ఎవరో ప్రార్థన లేకపోవచ్చేమో, నీకులాగా ఎవరో ప్రార్థన చేసేవాళ్ళు అంతకుముందు లేకపోవచ్చేమో, కానీ
నీ గ్రామంలో నీ కుటుంబంలో దేవుడు నిన్ను ఎందుకంటే ఆయన ఒక ప్రత్యేకపరుచుకున్న వ్యక్తిగా హానోకుని ఎలాగైతే ప్రత్యేకపరుచుకున్నాడో నీ కుటుంబంలో నిన్ను ప్రత్యేకపరుచుకున్నాడు. నీ కుటుంబం నిన్ను ప్రత్యేకపరుచుకున్నాడు. నీ అంత ఇంట్రెస్ట్గా ప్రార్థన చేసేవాడు మీ ఇంట్లో ఇంకోటి లేడు. నీ అంత ఇంట్రెస్ట్గా ప్రార్థనకు వచ్చేవాడు మీ ఇంట్లో ఇంకోటి లేరు. అది ఆయన యొక్క ప్రణాళిక, ఆయన చిత్తం. ఈ ధన్యత చాలామందికి లేదండి. నిజంగా ఆయన ఎంతగా ప్రేమించాడు అంటే దేవుని కొరకు ఆయన ఏమైనా కానీ ప్రభా నీ కోసం నిలబడాలని ఆశపడ్డాడు. ఆఖరి చనిపోయే ముందు కూడా ఆయన ఒక మాట అన్నాడంట, అయ్యా నా గురించి నువ్వేం చెప్పొద్దు కానీ నన్ను రక్షించి నన్ను పంపిన ప్రభు గురించి మాత్రమే మీరు చెప్పండి అన్నాడంట. చూసారా? ఎందుకంటే ఆయన హెచ్చాలి, నేను తగ్గాల. ఆయన హెచ్చాలి, నేను తగ్గాల. నాదేముంది? ఆయన నడిపిస్తే వచ్చినండి, ఆయన పంపిస్తే వచ్చినండి. ఆయన వాడుకునే సాధం. నన్ను ఎలా పట్టుకుని నడిపిస్తాడో నాకు తెలియదు. నా చేయి పట్టి నడిపించాడు, నేను నడుచుకుంటూ వెళ్ళాను. నేను ఆయనకి ఇష్టడుగా జీవించాలని ఒకటే కోరుకున్నాను. ఈ రోజున హానోకుతో ఎలాగే దేవుడు నడిపించాడో అలాగే విలియం కేరీతో ఎలా ఉండి నడిపించాడో మన ముందున్న ప్రవక్తలందరూ కూడా యేసన్న గారులు ఏంటి అలాగే గొప్ప దైవజనులందరూ కూడా దేవుడు ఎలాగ నడిపించాడు. వాళ్ళు ఒకటే నిర్ణయించుకున్నారు, నేను దేవునితో నడవాలని, ఆయనకి ఇష్టడుగా ఉండాలని. వాళ్ళ సంఘాలు దీవించలేదా? వారి కుటుంబాలు దీవించలేదా? వాళ్ళు అనేక మందికి ఆశీర్వాదం చేయలేదా? వాళ్ళని చేసిన దేవుడు నిన్ను చేయడా? 7వ తరంలో మృతి పొందుకోకుండా శరీరంతో కొనబడిన హానోకు దేవునికి ఇష్టడుగా ఉన్నాడు, దేవునితో నడిచాడు. దేవుడు విడిచిపెట్టాడా? తన కుమారుడు అందరికన్నా ఎక్కువగా మెతూషెల 969 సంవత్సరాలు బతికాడండి. ఆ రోజుల్లో నా పాపాన్ని బట్టి దేవుడు మనసులో దేవుని ఉగ్రత వచ్చేయాలని కోపంగా అనుకున్నా హానోకు దేవునితో నడిచాడు కాబట్టి మెతూషెల తర్వాత ఇంకొకళ్ళు ఎవరు అంటే నోవాహు తండ్రి కూడా ఉన్నాడు. చూసారా? నోవాహు తండ్రి పేరేంటి? ఎరేదేనా ఇంకేంటి? లేమెక్కు. చూడండి, లేమెక్కు తరం వరకు కూడా కాపాడు. హానోకు తరం వచ్చినప్పుడు హానోకును మాత్రం దేవుడు చూసి దేవుడు ప్రత్యేకపరుచుకుని హానోకు కుటుంబం మాత్రమే ఉంది. తర్వాత భూమి మీద ఉన్న వాళ్ళు ఎవరో కూడా లేరు. ఇప్పుడు హానోకు ముత్తాత ఎవరు? ఇది హానోకు అంటున్నా. నోవాహు యొక్క ముత్తాత ఎవరు? హానోకు. నోవాహు యొక్క ముత్తాత హానోకు. దేవుడు చూడండి, హానోకు దేవునితో నడిచినట్లుగా దేవునికి ఇష్టడుగా జీవించినప్పుడు నిజంగా తన కుమారుని కూడా అందరికన్నా ఎక్కువ కాలం జీవించేటట్టుగా నా ఆయుష్ కూడా నువ్వే పోసుకోరన్నట్టుగా భూమి మీద 969 సంవత్సరాలు మెతూషెల జీవించాడంట. నిజంగా ఎంత గొప్ప ధన్యత తెలుసా? నిజమేనండి. దేవుడు నమ్మదగిన దేవుడు. నువ్వు ఎప్పుడైతే దేవునికి సమర్పించుకుంటావో, దేవునితో ఎప్పుడు నడవాలని ఇష్టపడతావో, ఆయనకి ఇష్టడుగా నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో నిన్ను అన్ని విషయాల్లో కూడా నిన్ను దీవిస్తాడు. అందుకని 103వ కీర్తన 17వ వచనంలో కూడా ఒక్కసారి చదువుకుందాం. ఆయన నిబంధన గైకొనొచ్చు. ఏముంది అక్కడ? ఆయన కట్టడలు అనుసరించి నడుచుకునే వారి మీద ఆయన నీతి వారికి ఎలా ఉంటుందంటండి? పిల్ల తరాలు ఉంటుంది అన్నాడు అక్కడ. ఆయన నిబంధనను గైకొనుచు, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకునే వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగయుగములు నిలుచును, ఆయన నీతి వారికి పిల్ల తరమున నిలుచును. మనం కూడా దేవునితో నడుచుకున్నప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలు అనుసరించి నడుచుకుని ఆయనకి ఇష్టలుగా జీవిస్తే నిన్ను నీ తరము ఆశీర్వాదంగా దేవుడు చేస్తాడు. దీర్ఘాయుష్యత దేవుడిస్తాడు. దేవుడు సమృద్ధి చేత దేవుడిస్తాడు. దేవుడు అన్నేస్తుడు కాదండి. నిజమే. ఎందుకంటే నీతిమంతుని యొక్క బిడ్డలు అంట విడవబట్టు కానీ వారి సంతానం భిక్షమెత్తడు కానీ నేను చూచి ఉండలేదు. నువ్వు జీవించావా? దేవునితో నడిచావా? దేవునికి ఇష్టడుగా జీవించావా? నీ తరాన్ని దేవుడు దీవిస్తాడు. నోవాహును అలాగే దేవుడు ఆశ్రయించాడు. మనమందరం కూడా ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరం కూడా నోవాహు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమే. ఎక్కడి నుంచి వచ్చాం? ఈ భూమి మీద మనుషులంటూ ఉన్నారంటే ఏ కుటుంబం నుంచి వచ్చారు వీళ్ళందరూ కూడా? ఇప్పుడు నోవా కుటుంబం నుంచి వచ్చేవాళ్ళే. ఇక్కడికి వచ్చినాక ఒక్కొక్కళ్ళు అక్కడ వాళ్ళేమో కొంచెం మంచు ప్రాంతానికి వెళ్తే తెల్లగయ్యారు. ఆఫ్రికా వాళ్ళేమో కొంచెం ఎండ ప్రాంతానికి వెళితే వాళ్ళు ఎంటుకలు చుట్టుకుపోయి నల్లగైపోయారు. మనం మధ్యలో జరిగాం కాబట్టి అటు ఎర్రగా కాకుండా నల్లగా కాకుండా మధ్యస్థంగా మనం ఉన్నాము. కాబట్టి ఎక్కడున్నవాడైనా ఇక్కడున్నవాడైనా అందరం కూడా మన నోవా యొక్క
వంశమే. కాబట్టి మీరు ఎవరో దీర్ఘాలు తీయొద్దు. మనమందరం కూడా ఎవరో ఇప్పుడు నోవాహు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమే. కాబట్టి ఎలాగైతే హానోకు దేవునితో నడిచాడో, దేవునికి ఇష్టడుగా ఉన్నాడో, మనం కూడా జీవిస్తే మనం కూడా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాము. నోవాహు తన ఇంటి వారి కొరకు రక్షణ వాడ సిద్ధపరచున్నట్లుగా నీ ఇంటి వారందరూ కూడా కోసం రక్షణ వాడ సిద్ధపరచుకుంటావు. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడి ప్రభుతో చెప్దాం, ప్రభా నేను కూడా నీకు ఇష్టడుగా జీవించే జ్ఞానం నాకు దయచేయండి. నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, ప్రభా నాయన నా జీవితంలో నిన్ను మహింపరిచేవాడుగా ఉండాలని నాకు నేర్పించే ప్రభా. అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం, ప్రభుని అడుగుదాం. ప్రభా నా జీవితంలో కూడా జ్ఞానం దయచేయండి ప్రభా, గ్రహింపు దయచేయ ప్రభా. నిజమే ఎన్నోసార్లు ప్రభా నాయన నీ కొరకు ప్రభా నిలబడాలనుకుంటున్నాను, కానీ నీతో నడవాలనుకుంటున్నాను కానీ నడవలేకపోతున్నాను. అయా ఈ లోక ఆశలని ఉండనివ్వద్దు, ఈ లోక స్నేహాలు నేను ఉండనివ్వద్దు ప్రభా. అయా నిజమే ప్రభా తండ్రి నాయన, నీతో నేను నడిస్తే దుష్టత్వాన్ని దూరంగా ఉంటావయ్యా. నీతో నడిస్తే ఈ లోక పాప మాలిన్యం అంటకుండా ఉంటాం ప్రభా. నీతో మేము నడిస్తే అల్లరితో కూడిన ఆటపాటలకు దూరంగా ఉంటాం ప్రభా. నిజమే ప్రభా, నీతో నడిచినప్పుడు యోసేపును ప్రభా పరిశుద్ధంగా జీవించేలా చేసావు ప్రభా. నీతో నడిచిన దానియేలును షడ్రక మేషక అబేద్నెగోలు ప్రభా నీకు భయపడి నిన్ను గణపరిచారు ప్రభా. అయా నిజమే, యోసేపును ప్రత్యేకపరచుకున్నావు, అన్నదమ్ములందరిలోనూ ప్రత్యేకపరచుకున్నావు. దావీదును ప్రభా అన్నదమ్ములందరిలోనూ ప్రత్యేకపరచుకున్నావు. నన్ను కూడా నువ్వు ప్రత్యేకపరచుకున్నావయ్యా. మా కుటుంబంలోంచి నన్ను ఏర్పరచుకున్నావయ్యా. నీ ప్రేమకు వందనాలయ్యా. నీ పరిచర్య చేసే కృపను మాకు ఇచ్చావయ్యా. నీ పాదాల దగ్గర గడిపే ధన్యత మాకు ఇచ్చావు ప్రభా. ఏమి నాన్న లేకపోయినా ప్రభా నువ్వు మాతో ఉంటే చాలు ప్రభా. నీ కృపలో మమ్మల్ని జ్ఞాపం చేసుకో ప్రభా. పరిశుద్ధిరా, మమ్మల్ని దాటిపోవద్దు ప్రభా. నీ కొరకు నిలబడే జ్ఞానం మాకు దయచేయి ప్రభా. విలియం కేరీని ఎలాగ నువ్వు నిలబెట్టుకున్నావు ప్రభా. నిజమే ప్రభా, దేశం కానీ దేశం వచ్చి మా దేశంలో ఎంత పరిచర్య చేశారయ్యా. అర్థం చేసుకునే మనుషులు లేకపోయినా, సహకరించే మనుషులు లేకపోయినా, వీళ్ళు చేస్తున్న అకృత్యాలు, వీళ్ళు చేస్తున్న దురాచారాలు తట్టుకోలేక అయ్యా నీ ప్రేమను పంచడానికి ప్రభా నాయనా నువ్వు ఏర్పరచుకున్న సాధనంగా, నీతో నడిచే వ్యక్తిగా, నీకు ఇష్టడుగా ఉన్నప్పుడు నీతో చాలా పని ఉంది భారతదేశంలో రమ్మని నువ్వు పిలుచుకొచ్చావయ్యా. సాతాను నిన్ను శోధించాడు. తను ఎంతో కష్టపడి లాంగ్వేజెస్ నేర్చుకుని అయ్యా అనేక మందికి వాక్యం వెళ్ళాలని, బైబిల్ను తర్జుమా చేయాలని ప్రభా అయా ప్రయత్నాలన్నింటిలో కూడా సాతాను ఏలుబడి చేస్తూ ప్రసంత కాలిపోయిందన్న అయినా ప్రభా నీ వైపు చూశాడయ్యా. తండ్రి ఆర్థిక ఇబ్బందులతోటి అక్కడున్న పరిస్థితులను బట్టి కుమారుడు చనిపోయినప్పుడు సహకారులు లేరయ్యా. భార్య తట్టుకోలేక పిచ్చిదైపోయినప్పుడు కూడా నీ వైపే చూశాడు ప్రభా. అయినా నీ వైపు చూసే కన్నులు మాకు దయచే ప్రభా. నీతో మేము నడవాలని, నీకు ఇష్టడుగా మేము ఉండాలని ప్రభా మాకు ఆశ మాకు దయచే. నీ కృపలో మమ్మల్ని జ్ఞాపం చేసుకో ప్రభా. నువ్వు మా తండ్రికి ఉన్నందుకు వందనాలు. మమ్మల్ని నడిపించు ప్రభా, మమ్మల్ని బలపరచు. నీ వాక్యం యథార్థము, నీ మాటలు సత్యం ప్రభా. యథార్థంగా జీవించే జ్ఞానం మాకు దయచే. మీరే పని తెచ్చుకోండి. మా ప్రార్థన ఆలకించి ప్రతి ఒక్క బిడ్డను కూడా హృదయంలో నీతో నడవాలని, నీకు ఇష్టడుగా జీవించాలని, నీ రాకడలో ప్రభా మేము ఎత్తబడే వారు ఉండాలని ఆశ కలిగిన జీవితాలు మా అందరికి దయచేయమని యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.